దేహానికి గాయం అయితే లెట్ ఇట్ బి, మానిపోద్ది. కానీ గుండె గాయం బాగా కోపం వచ్చిందా తిట్టేస్తాం, సంతోషం వచ్చిందా ఏమనుకో మాకులే సారీ అయిపోయింది. మరి గాయం. ఒక కుర్రాడు వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, నాన్న నాకు భయంకరమైన కోపం వస్తుంది నాన్న, ఆ కోపాన్ని జయించాలంటే నన్ను ఏం చేయమంటారు నాన్న అని అది ఇదని మాట్లాడాడు. వెంటనే వాళ్ళ నాన్న అన్నాడు, ఇట్లాంటి వుడ్డుతో చేసిన చెక్కతో చేసిన ఒక గోడ ఒకటి ఉంటే వాడికి ఇంతంత పెద్ద మేకులు ఇచ్చాడు. నీ కోపం వచ్చిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి మేకులు కొట్టు, కోపం తగ్గేంత వరకు మేకులు కొట్టు. వాడికి ఒక రోజు కోపం వస్తే 10 మేకులు కొట్టాడు. 2-3 రోజుల తర్వాత ఇంకా ఎవరి మీద కోపం వస్తే 7 మేకులు కొట్టాడు. మరలా ఎవరి మీద కోపం వస్తే 3 మేకులు కొట్టాడు. ఆ తర్వాత 2 మేకులు కొట్టాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 1 కొట్టాడు. ఆ తర్వాత ఒక 2 రోజులు కొట్ల. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి హ్యాపీగా చెప్పాడు, నాన్న ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను మునుపటి కంటే కామ్ అయిపోయిన కూల్ అయిపోయినట్టు నన్ను నాన్న అన్నాడు. అయితే ఒక పని చేయి, హ్యాపీనెస్ వచ్చినప్పుడు అంతా మేకులు తీసేయమన్నాడు. వాడికి హ్యాపీనెస్ వచ్చినప్పుడు అంతా 5-6 మేకులు 2-3 మేకులు మొత్తం చేశాడు. నాన్న నా అన్ని కంట్రోల్. వాళ్ళ నాన్న భుజం తట్టు అన్నాడు, బాగానే ఉంది నాన్న, కోపం వచ్చినప్పుడు మేకులు కొట్టావు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు మేకులు పీకేసావు, బాగానే ఉంది. కానీ ఆ చెక్కకు తగిలిన గాయాలు ఇంకా మానలా. ఆ చెక్క మీద నీవు కొట్టిన మేకులు గాయాలు ఇంకా మానలా. మనం కూడా అంతే, బాగా కోపం వచ్చిందా తిట్టేస్తాం, సంతోషం వచ్చిందా ఏమనుకో మాకులే సారీ అయిపోయింది. మరి గాయం, దేహానికి గాయం అయితే లెట్ ఇట్ బి, మానిపోద్ది. కానీ గుండె గాయం, లోతుగా తగిలిన గాయాలు. అందుకే తొందరపడి చండాలమైన క్రూరమైన మాటలు మాట్లాడకూడదు.